సీన్ మారింది, సిచ్యువేషన్ మారింది, రీజన్ మారింది, పొలిటికల్ సీజన్ మారింది. అయినా కాంగ్రెస్ మారట్లేదు. నాయకుల తీరు అసలే మారట్లేదు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ. ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా ఎవరి మీదైనా ఎలాగైనా మాట్లాడేయొచ్చు అనే లెక్కలు. అందుకే అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గట్లేదు. వారి తీరే పార్టీని డ్యామేజ్ చేస్తుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బని ఎలా అర్థం చేసుకోవాలి? అంత ఈజీగా అర్థమైతే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఇప్పుడు తెలంగాణ ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తున్న చర్చ ఇది. రాష్ట్రంలో సర్కార్ ప్రోగ్రెస్ మొదలై ఏడాదవుతున్నా కాంగ్రెస్లో మాత్రం ప్రాసెస్ ఏమీ మారలేదు. నాయకుల మధ్య అదే ఆధిపత్య పోరు. సొంత పార్టీ నేతలపైనే బహిరంగ విమర్శలు, ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇచ్చేలా రకరకాల కామెంట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవే కాంగ్రెస్కి పైకి కనబడని డ్యామేజ్ చేస్తుందనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో కీలక నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి వారు ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. నేనంటే నేను అనే పోరు ఎక్కువైపోయిందనే చర్చ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. ఇలాగైతే పార్టీ ఎప్పటికీ స్ట్రాంగ్ గా తయారవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ అంటే నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీ ఏమీ కాదు. ఈ దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఈ దేశ రాజకీయాల్లో ఎవ్వరూ పెకిలించలేనంతగా వెల్లూనుకిపోయిన పార్టీ. అటు జనంలోనూ రాజకీయ క్షేత్రంలోనూ గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంది హస్తం పార్టీ. మధ్య మధ్యలో ఎన్ని ఒడుదుడుకులొచ్చినా, పొలిటికల్ గా ఎన్ని కుదుపులొచ్చినా తట్టుకొని నిలబడింది. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి అభివృద్ధి పదంలో నడిపించింది. ఈ క్రమంలో నాయకుల మధ్య ఎన్ని వివాదాలొచ్చినా, ఎన్ని విభేదాలు తలెత్తినా ఈ దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ గట్టిగా నిలబడిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే తెలంగాణ కాంగ్రెస్లో కనిపిస్తున్న తాజా పరిణామాలు మాత్రం కాస్త భిన్నంగానే ఉన్నాయి. ఎన్నికలకి ముందు పార్టీలో చేరిన నాయకులకు, ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతుందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లే ఉందన్న ఫీలింగ్లో ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అటాక్ చేస్తున్నా కాంగ్రెస్ నుంచి రివర్స్ అటాక్ ఆ స్థాయిలో లేదనే చర్చ కూడా విస్తృతంగా సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు ఎంత దూకుడుగా కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నా సైలెంట్ గా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ లో కీలక స్థానాల్లో నాయకులే రకరకాల కామెంట్స్ చేసి ప్రత్యర్థులకు అస్త్రాలిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవసరమైన మెటీరియల్ అంతా వీళ్లే ఇస్తున్నారన్న చర్చ కూడా ఉంది. అంతా బాగానే ఉంది, సాఫీగానే సాగుతుంది. అనుకున్న టైంలో ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేసి ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ అవుతున్నారు. అది వాళ్లతో పాటు పార్టీకి కూడా నష్టం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల విమర్శలను ధీటుగా తిప్పికొట్టకపోవడంతో పాటు ఇలా కాంగ్రెస్ నేతలే వాళ్లకు అస్త్రాలుగా మారడంపై కింది స్థాయి క్యాడర్లో రకరకాల చర్చ నడుస్తోంది. ఇక ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి గెలవలేదు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలోనూ ఇదే పరాభవం ఎదురైంది. అసలు నిరుద్యోగులు ఎందుకోసం అధికార పార్టీ వైపు మొగ్గు చూపలేదు? వేలాది ఉద్యోగాలు భర్తీ చేసినా ఓట్లు ఎందుకు పడలేదు? వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నా హస్తాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఆయా జిల్లాల ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులెవరు? వారు ఆ నియోజకవర్గాలు, జిల్లాల్లో ఎలా ప్రచారం చేశారనేది కూడా ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. అభ్యర్థుల ఎంపికలోనూ పొరపాట్లు జరిగాయంటున్నారు. హరికృష్ణని కాదని నరేందర్ రెడ్డిని ఎంపిక చేయడమే కొంప ముంచిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూశాక చాలా మందిలో తలెత్తిన అనుమానం ఒకటే: ప్రచారంలో కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదా? అధికారంలో ఉండి కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? అధికారిక కార్యక్రమాల పేరుతో ఎలక్షనీరింగ్ ని మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అధికార పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైందంటే యువత, నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉందనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది.
ఇది పార్టీకి ఎంతో కొంత నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీ లైన్ని దాటి మాట్లాడడం, పార్టీ ఏమైపోతే మాకేమిటి అనే ధోరణే కారణమనే చర్చ జోరుగా సాగుతోంది.